First pranams to all great masters. I feel very happy to share stage with Anand sir, Naga sir, all madam. So I want to talk few words about our Ganesh master. Here, who is the greatest in this society is those who are doing meditation and spreading meditation and learning music. No one is greater than this. So, he is the direct disciple of Patri sir. That I can feel when he is playing, especially when he is singing. I am talking about Ganesh. When he is singing, I can visualize Patri sir's presence around him. And no doubt about his service towards this society. Wherever he goes, he is spreading meditation. He is not expecting anything. That is a selfless service. Such a great human being. This is my fortunate. This is my fortune. This is my proud. This is my privilege giving him Nada Yogi Award. I want Ganesh on stage. I want Balakrishna sir on stage. Jagga sir on stage. సో షోలాపూర్ చంద్రశేఖర్ సార్ ఎక్కడున్నారు ఆయన? మన సీనియర్ మాస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరూ స్టేజ్ మీదకి రావాలి. మన పిరమిడ్ మాస్టర్, మన మాస్టర్కి అక్క మీరు కూర్చో. మన మాస్టర్కి మనం అద్భుతంగా గౌరవ సత్కారం చేయబోతున్నాం. నాతో పాటు చెప్పండి, ఆయన బిరుదు ఏంటి అనేది, ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటి? నాద యోగి. గట్టిగా చెప్పండి, నాదయోగి గణేష్. నాదయోగి గణేష్. నాదయోగి గణేష్. నాదయోగి గణేష్. నాదయోగి గణేష్. నాదయోగి ఎవరు? నాదయోగి. 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 గట్టిగా చెప్పండి కొడతాం గణేష్ మాస్టర్కి. గట్టిగా గట్టిగా నాదయోగి. మన మాస్టర్ని గట్టిగా సన్మానించుకుందాం. ప్లే మ్యూజిక్. రాఘవరావు సార్ చేతుల మీదుగా, బాలకృష్ణ సార్ చేతుల మీదుగా, వయోలిన్ గణేష్ మాస్టర్ చేతుల మీదుగా, సిద్ధా నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా సన్మానం చేసుకుందాం. బెంగళూరు గణేష్, రాజమండ్రి గణేష్. గట్టిగా చెప్పట్లు. గట్టిగా చెప్పట్లు. గట్టిగా గట్టిగా నిలబడండి. గణేష్ మాస్టర్ సందేశం తీసుకుందాం. ఓకే మాస్టర్, ఏది కూడా శివుడాజ్ఞ చేయమైనా కుట్టదంటారు. ప్రతిదానికి శివలీల. మన జీవితంలో ప్రతిదీ కూడా శివలీలే, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆనంద్, మన నవకాంత్, మన బాలకృష్ణ సార్ ఎప్పటి నుంచో గణేష్కి ఏదోటి మనం బిరుదు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పుడు కూడాను మరి ఇవాళ కాశీలో జరగడం అనేది చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. ఆ విశ్వనాథుడి యొక్క ఆశీర్వచనాలు లేకుండా ఇది జరగదు. ఎందుకంటే నాదం అంటేనే పరమశివుడు. మరి ఆ నాదానికి నాకు నాదయోగిని ఇవ్వడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే
ఏది ఊరికే రావు. ప్రతిదానికి మన జీవితంలోకి ఏదైనా వచ్చిందంటే అది మన బాధ్యతని పెంచడానికి వస్తుంది. పత్రి సారు నాకు సంగీతం ఏమీ రాదండి. నాకు గణేష్ గారి దగ్గర అన్ని నాకు మెలకువలు నేర్పేవారు గణేష్ గారు. తర్వాత మా గురువు గారు అనంతకృష్ణ గారు తిరుపతి మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని నేర్చుకున్నాను. పత్రి సార్ ఎలా వాయించినా సరే బాగుందంటూ ఉంటే నేను ఏంటనుకునేవాడిని. ఇవాళ సార్ లేనందుకు ఆయన అందరి దగ్గర ఫ్లూట్ వాయిస్తూ జానం ఎలా చేస్తారు. ఇప్పుడు ప్రతి ఊరు తిరుగుతాను, నేను ఎక్కడికైనా వెళ్తుంటాను. అన్ని చోట్లకి వెళ్ళి వాయించే అవకాశం నాకు వచ్చిందంటే అది బాధ్యతే కదండి, రెస్పాన్సిబిలిటీ కదండి. ఇప్పుడు కూడా ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచారు. ఎందుకంటే బాలకృష్ణ సార్ ఎంత ఎంకరేజ్ చేస్తారో. ఈరోజు మన పిఎంసి ట్రస్ట్ వాళ్ళు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మన బాలకృష్ణ సారు, నవకాంత్ గారు, మన ఆనంద్ గారు, రాఘవరావు సార్ వీళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇవ్వడం బట్టి నాకు మీ అందరి ముందు వాయించే ఆ భాగ్యం నాకు కలిగింది. ఇదంతా పరమశివుడు లీలగా నేను భావిస్తూ, అలాగే మన గురువారి యొక్క అపారమైన ఆశీస్సులు నిండుగా మన పైన ఉంటాయి ఎప్పుడు కూడా. దానికోసం మనం కోరం. మరింత బాగా ఈ ప్రపంచం అంతా ఇప్పటివరకు మన ఇండియా అంతా తిరుగుతున్నాను, కొన్ని దేశాలు కూడా వెళ్ళాను లాస్ట్ ఇయర్. ప్రపంచంతో తిరుగుది సంగీతంతో మరి ధ్యానాన్ని, అహింసా ధర్మాన్ని వ్యాప్తి చేయడమే మన పని. సన్యాసి అంటే వ్యాపించడం, ధర్మాన్ని వ్యాపింప చేయడమే సన్యాసి లక్షణం. మన అందరం మోడర్న్ సన్యాసులు. మన కాషాయాలు ఏముండో, చక్కగా ఉంటాం సింప్లిసిటీగా. సత్యాన్ని, ధర్మాన్ని ఎలా వీలుంటే అలా మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇందాక ఆనంద్ సార్ ఎంత గొప్పగా చెప్పాడు. ఆనంద్ గారు ఆనందం మాట్లాడుతున్న డాడీ నేను మాట్లాడుకుంటున్నాం. ఎంత అద్భుతంగా ప్రజెంటేషన్ ఉందో. పత్రి సార్ అన్నారు, నా కంటికి కనిపించే యువత అందరూ కూడా రాబోయే రోజుల్లో జగద్గురువులు అన్నారు. ఇవాళ ఇదిగో ఇలా చూస్తుంటే తెలుస్తుంది నాకు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. అందరి కోసం అందరు అడుగుతున్నారు ఒక పాట శివుడి గురించి. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. గట్టిగా చెప్పల పడుతుంది విశ్వనాథుడికి. మరి మా భాస్కర్ రెడ్డి గారు కూడా మా ముందు ఉంటాడు. ఈ రోజు ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. మా మండపేట గట్టిగా చెప్పకూడదు వారికి కూడా. థ్యాంక్ యూ సార్. మీ అందరూ సమక్షంలో అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీని గురించి మీ మెసేజ్. ముందు పత్రిక గారు ఎవరికి చెప్పినా ఒకటే అంటారు, పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అని. ఆ పట్టు పట్టాడు గణేష్. ఎందుకంటే తనంత కావాలని చెప్పి అనుకున్నారు, పట్టుకున్నాడు, సాధించాడు. అందుకంటే ఇంకేం కావాలి జీవితంలో? ఎవరికేం కావాలన్నా కానీ ఆ పట్టుదలే. ఓకే, ఈరోజు ఈ బిరుదు రావటం చాలా బాగుంది. బాలకృష్ణ సార్ మెసేజ్ అబౌట్ గణేష్. గణేష్ మ్యూజిక్ వింటంటే అంటే ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు. అంటే మామూలు మ్యూజిక్స్ వేరు, ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వచ్చు. చక్కగా పత్రి గారు ఏ విధంగా అయితే మనని ఆ మ్యూజిక్లో ఓలాడిస్తారో ఆ విధంగా ఎంకరేజ్ చేయడం కానీ వచ్చిన మెడిటేటర్స్ని అది కూడా చాలా బాగా ఉంటుంది. అందుకనే ఎక్కువగా ట్రస్ట్ తరఫున జరిగే ప్రోగ్రామ్స్కి గణేష్ని ఇన్వైట్ చేయడానికి కూడా అదొక రీజన్ అనమాట. వచ్చిన వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎనర్జీని బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈరోజు ఎప్పటి నుంచో ఏదన్నా అతనికి ఏదన్నా ఇది బిరుదు లాంటిది ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే మనకందరికీ తెలుసు గణేష్ గురించి, కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి తెలవాలంటే ఏదన్నా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు జస్ట్ అనుకోకుండా విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో మరి గణేష్ గారి మరి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరు గణేష్ గారి గురించి ఆయన ఎంత విద్వాంసుడో, మరి జానమహాయాగాల్లో మరి ఎన్నో సంవత్సరాల నుంచి సారు ఉన్నప్పటి నుంచి ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన సమక్షంలో ఇది ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ప్రశాంత్ అక్క అబౌట్ గణేష్. గణేష్ సార్ ప్లే చేసేటప్పుడు చాలాసార్లు పత్రి సార్ యొక్క ప్రెజెన్స్ చూశానండి. చాలా అద్భుతంగా డీప్గా వెళ్ళగలుగుతాము. ఇటువంటి గ్రేట్ మాస్టర్ మనందరికీ దొరకటం చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఈ టైంలో మీ పక్కన ఉండడం శివేచ్ఛ అనుకుంటున్నామండి. కరెక్ట్ టైంకి వచ్చాము. థ్యాంక్ యూ సార్. నల్లిమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారు మండపేట. ఒకసారి మాస్టర్కి గట్టిగా చెప్పట్లు కొడదాం. మాది తినాలే, మీది తినాలే. ఈ గణేష్ది తూర్పుగోదావరి, ఈయనది తూర్పుగోదావరి. వాళ్ళ జిల్లా గురించి వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. మీ సందేశం. మీ అందరికీ తెలిసిన గణేష్ వేరు, మాకు తెలిసిన గణేష్ వేరు. ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఎప్పుడు వచ్చామనేది కాదు. మరి అటువంటి ఈ సంగీతంలో మరి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక ఆనిముత్యంలా వెలిగి మరి ఈరోజు బిరుదు తీసుకోవడం, అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసవ్వడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చిన ఈ పిఎంసి ట్రస్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి గణేష్ మాట్లాడుతూ చెప్పాడు,
మరింత బాధ్యతను పెంచావని. ఎందుకంటే గణేష్ ఎక్కడున్నా కూడా అంటే సంగీత పరంగానే కాకుండా వాక్కు పరంగా కూడా చాలా మనుషుల్ని మంచి హుషారెత్తిస్తూ శాఖాహార ప్రచారాల్లో మరి శాఖాహార ర్యాలీలో నేను చూస్తూ ఉంటాము. ఇద్దరం కూడా చాలా పోటాపోటీగా మాట్లాడుతూ ఉంటాము ఆవేశంగా. ఎందుకంటే జనానికి ఏది కావాలో దానికి తగ్గట్టుగా మాట్లాడుతుంటాము. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ప్రజలందరికీ కూడా మరి ఒకసారి ఈ పిఎంసి ట్రస్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గణేష్కి నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.